హాయ్ గైస్, జస్ట్ మూడు ఐటెంలతో గులాబ్ జాములు చేసుకోవచ్చు అంటే నేను ఉట్టిగానే గుడ్డిగానే నమ్మేసి ఈ రెసిపీని చేశాను అనమాట. ఇంట్లో ఉన్నవన్నీ బొక్కే. సో టేస్ట్ లాస్ట్కి ఎలా వచ్చిందో నేను లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ దాకా చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లని ఇది చేసి ఒక 6 నెలలు అయిపోయింది కాబట్టి నేను రెసిపీ మర్చిపోయా, కానీ కొంచెం గుర్తుంది. అదేంటంటే అది ఇడ్లీ రవ్వ సారీ ఉప్మా రవ్వ. దాన్ని పాలేసి బాగా ఫ్రై చేశాక దాన్ని ఇట్లా వేసుకుని ఆయిల్ వేసి వేపి అది తీసుకెళ్ళి పంచదార పాకంలో వేయాలన్నమాట. సో దీన్ని చెయ్యాలంటే మీరు కానీ ఖాళీగా ఉండి బిక్కారుగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వేస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ రెసిపీ చేయండి. డ్యామ్ షూర్ నేను చెప్తున్నా. తినడం కాదు కానీ పాడేయడమే ఎక్కువ. నాలాగా రీల్స్ చూసి గట్టి మోసపోకండి. అస్సలు గులాబ్ జామ్ లాగే లేదు, అదేదో గడ్డి తిన్నట్టుంది నాకైతే. నా పర్సనల్ రివ్యూ అనమాట. సో చూడ్డానికి మాత్రం అబ్బా ఏకదమ్ స్వీట్ షాప్లో కొన్నట్లు ఉందన్నమాట. బట్ తినడానికే కొంచెం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. చూసుకోండి మీరు, మీకు కావాలంటే చేసి ట్రై చేసి ఒకవేళ దీనికంటే బెటర్ రెసిపీ ఉంటే నాకు చెప్పండి. చూడ్డానికి చూసారా ఎంత బాగున్నాయి గులాబ్ జామున్ లాగా, కానీ తినడానికి గైస్ అస్సలు బాగాలేదు. గైస్ మీరు మాత్రం ట్రై చేయకండి. నా అలా దూరంలో ఉంటే చేయండి.